నగరంలోని TGSWRS జూనియర్ కళాశాలలో విద్యార్థులను వృత్తి నైపుణ్యాలతో సాధికారత కల్పించి స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు బ్యూటీ పార్లర్ శిక్షణ కోర్సును శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మెదక్ MRO ఆర్ శంకర్ మాట్లాడుతూ యువతుల భవిష్యత్తుకు నైపుణ్యాభివృద్ధి చాలా ముఖ్యమని అన్నారు. బ్యూటీ మరియు వెల్నెస్ రంగానికి సంబంధించిన శిక్షణ కోర్సులు యువతులు ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు, సమాజంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు దోహదపడతాయని తెలిపారు. ఈ సందర్భంగా TGSWRS జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ పద్మావతి మాట్లాడుతూ విద్యార్థులకు నైపుణ్యాధారిత విద్య అందించి వారికి భవిష్యత్తుకు మెరుగైన అవకాశాలు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. మహిళలను విద్య మరియు నైపుణ్యాలతో సాధికారత కల్పించడం ద్వారా అభివృద్ధి చెందిన సమాజ నిర్మాణానికి బలమైన అడుగు పడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శిక్షకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఇది పిల్లలకు యూజ్ చేస్తారా, నేర్పిస్తారా? నేను డౌన్లోడ్ చూసేసాను. సో దాన్ని హెయిర్ స్టైల్స్ అండ్ ఫేస్ లేదంటే ఒక టీచర్ని తీసుకొని టీచర్ దగ్గర చూపిస్తాను. 20+ ఏజ్ ఉన్న వాళ్ళు మాత్రమే చేయాలి. మరి కాకపోతే వాళ్ళకి ఆ స్కిల్ డెవలప్మెంట్ చేయాలి. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు లేదంటే తొందరగా సెటిల్ అవుదాం అనుకున్న వాళ్ళు they can use this course as their life learning course. By this course they can earn money and they can settle down within a short period of time because it's just like a occasional course. And those who are not interested to study much, they can join in this course and they can earn money. They can stand on their own legs without depending on others. And it was not only for business purpose, it is also useful for our own, for ourselves. Mostly for girls, it is very useful for their daily life. And we feel lucky to have this course in our institution. సో దాంట్లో 2 ఇయర్స్ నుంచి బ్యూటీ పార్లర్కి సంబంధించినటువంటి ఈ కోర్సును ప్రారంభించడం కొరకు నాకు ఆహ్వానించినందుకు మీకు స్కూల్ ప్రిన్సిపాల్ గారికి అలాగే స్టాఫ్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఆడవారు అలంకార ప్రియులు అంటారు. అలంకారానికి అర్థము తర్వాత ఇప్పుడున్నటువంటి సొసైటీలో చాలా ప్రాధాన్యత ఏర్పడింది. కాబట్టి విద్యార్థులుగా ఇప్పుడున్న సిచ్యువేషన్లో తల్లిదండ్రులు అందరూ కూడా ఒక మిషన్, ఒక యంత్రం లాగా మిమ్మల్ని తయారు చేయాలని చూస్తున్నారు. గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, కాలేజెస్లో కావచ్చు. చూడండి, మీరు ఇప్పుడు ఇంకా మనకంటే గవర్నమెంట్ వాళ్ళకంటే ప్రైవేట్ కాలేజీలో కానీ ప్రైవేట్ స్కూళ్ళలో కానీ పిల్లలు కోర్స్ పక్కన పెట్టేసి వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో వాటి కొరకు ఒక యంత్రంలో మిక్సీ చేసి పట్టేస్తున్నారు. అంత స్ట్రెస్తో వాళ్ళకు చదువు నేర్పిస్తున్నటువంటి ఈ క్రమంలో వారి గోల్ అంటే నేను నా ఏజ్ ఆఫ్ 24 నుంచి 24 ఏజ్లో కూడా బాగానే ఉంటుంది కదా, అందరినే ఉంటాం. కానీ 24 ఏజ్ నుంచి కూడా నాకు బ్యూటీ కాన్షియస్ ఎక్కువ. అందుకే నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళేదాన్ని. వెళ్ళిన తర్వాత నా 25 ఏళ్ళు నా బ్యూటీషియన్ నా ఇంటికే వస్తుంది. వచ్చి మా ఇంట్లోనే నాకు ఏం కావాలో చేసుకుంటాను. కానీ యాక్చువల్గా మనకి బ్యూటీ కాన్షియస్ ఆడవాళ్ళకి చాలా ఎక్కువ, ముఖ్యంగా మాస్ పీపుల్కి అయితే చాలా ఎక్కువ. నేను చాలాసార్లు బయట బ్యూటీ పార్లర్కి వెళ్ళినప్పుడు ఆడవాళ్ళు కూరగాయలు వండుకొని అదే బ్యూటీ పార్లర్ పోయి వాళ్ళు ఐబ్రోస్ ఐలైనర్, ఈ హెయిర్ స్టైల్ ఏదో ఒకటి చేయించుకొని మళ్ళీ ఏం తెలియాలంటే వాళ్ళ కూరగాయలు బ్యాగ్ పట్టుకొని చేయరు. అలాంటి వాళ్ళని నేను ఎంతోమందిని చూశాను. కాబట్టి అట్లా చాలా మందికి అట్లా అందంగా ఉండడం మీద ఆడవాళ్ళకి చాలా ఎక్కువ ఉంది. కాబట్టి మనం కూడా అద్దం ముందు కూర్చుంటే తొందరగా పడడం లేవు. మీ ఇంట్లో మీ డాడీ మీ మమ్మీ కూడా చూసుకుంటారు. వాళ్ళు తయారు కావాలని టైం పడతారు, దానికి మీ డాడీ చూసుకోవచ్చు. వాళ్ళు బయట బండి పెట్టుకొని ఉంటారు. ఇంకా రెడీగా ఇంకా చిరగడం అయిపోదు. అలా ఒక్కొక్కరు ఉపాధి దొరికితే చాలు
అట్లాంటి వాటిని ఎంకరేజ్ చేయడం కొరకు ఇట్లాంటి కోర్సును మేము పాఠశాలలో ఏర్పాటు చేయడం అనేటటువంటి జరిగింది. కాబట్టి పూర్తి స్థాయిలో విద్యార్థులు ఈ కోర్సును కేవలము అవి మెటీరియల్ తెచ్చాము కాబట్టి ఆ వాటికి చూపించడం కొరకు కాకుండా, ఎగ్జాంపుల్ అది ఉంది అక్కడ వందల రకాల టైప్స్ ఆఫ్ మనము జడలు వేయచ్చు, రకరకాలుగా మోడలింగ్ తయారు చేయొచ్చు. అట్లాంటి ఫలానా అమ్మాయికి ఈ స్కిల్ వచ్చు అని చెప్పి అప్పుడే తెలిసిపోతుంది. ఇప్పుడు మీరు రీసెంట్గా మీ అక్కవారితో లేకపోతే బంధువులతో మ్యారేజ్ జరిగినప్పుడు బ్యూటిషియన్ వచ్చేసి మొత్తము రెడీ చేసిపోతారు. కాబట్టి అట్లాంటివి ఈ కోర్సు ఉండడం వల్లనే వాళ్ళు నేర్చుకున్నారు. కాబట్టి ఒకరు చూసి నేర్చుకునేది చదువుతూ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.